ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, సీట్ల సంఖ్య ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపుతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కనకమేడల ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు కొనసాగుతుందన్నారు. వైసీపీ రాక్షస పాలనను అంతమొందించడమే కూటమి లక్ష్యమని తేల్చారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న కనకమేడల రవీంద్ర కుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులకు సంబంధించి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలికొచ్చాయి. దీనిపై మరింత సమాచారం మనతో మాట్లాడేందుకు బీజేపీ అనేసి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు, పొత్తులపై చర్చలు కీలకంగా జరిగాయి. దానిపై ఒక ఏకాభిప్రాయం కుదిరింది. దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 3 రోజులు కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. పొత్తులు ఉంటాయా, పొత్తులు కుదిరిన తర్వాత సీట్ల సర్దుబాటుపై కూడా ఏకాభిప్రాయం కుదురుతుందా లేదనేది ప్రధానంగా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి నెలకొంది. కానీ ఈరోజు సీట్ల సర్దుబాటుపై కూడా ఏకాభిప్రాయం కుదిరిందని చెప్తున్నారు. ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశం, ఎన్ని సీట్లు కేటాయించారు? పొత్తుల ప్రకారం అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి. వాటికి తెరదించుతూ 3 పార్టీలు రాజకీయపరమైనటువంటి ఎన్నికల్లో అలయన్స్ పెట్టుకుంటున్నారు. 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి. ఏ పార్టీలు ఎక్కడెక్కడ ఏమిటి అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి గెలుపే లక్ష్యంగా పెట్టుకుని అన్ని పార్టీలు కూడా అభ్యర్థులు నిర్ణయించుకోవడం జరుగుతుంది. దానికి ప్రాథమికంగా ఒక ఆలోచనకు వచ్చారు. దాన్ని ఫైనలైజ్ చేసుకుని అన్నీ కూడా ఎన్డీఏలో తర్వాత మీటింగుల్లోనూ డిసైడ్ చేసుకుని సీట్లు కేటాయింపు, సీట్ల సంఖ్య వీటన్నిటిని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న మీకున్న సమాచారం ప్రకారం ఎన్ని సీట్లను జనసేన, బీజేపీ చర్చించకుండా అవి ఫైనలైజ్ చేయకుండా నేను చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు తావులేదు. తప్పనిసరిగా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ 3 పార్టీల మధ్య ఉన్నది. ఆ అవగాహనతో సీట్లని ప్రాంతాలని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. పొత్తులో భాగంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రచార కార్యక్రమాలు, అంటే ఎటువంటి వ్యూహాలు ఉండబోతున్నాయి? వ్యూహాలు, ఎత్తుగడలు వీటన్నిటినీ కూడా ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రస్తుతం ఉన్నటువంటి కష్టాల నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి భయంకర రాక్షస పాలన నుంచి విముక్తి చేసి బయటపడేయడం లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసంలో కూరుకుపోయింది. వాటి నుంచి బయటికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి క్యాపిటల్ కానీ, ఇతర ప్రజలకు సంబంధించినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. కనుక దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా మా ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ రూపొందించుకుని అదిలికే ప్రజలకు వివరించి భవిష్యత్తులో మేము వెనక్కి. ఇప్పుడు టీడీపీలో ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి బుజ్జగింపులు చేస్తున్నారు? అటువంటి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, మన పార్టీ అగ్ర నాయకత్వం అదే పనిలో ఉన్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఎక్కడన్నా ఒకటో అరా చోట ఉన్నా కూడా వాళ్ళతో పరిష్కరించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూడటం కూడా జరుగుతుంది. గెలుపు సాధ్యమంటారా? 3 పొత్తులో భాగంగా ఏ విధంగా ఉండబోతుంది? గెలుపు సాధ్యమా? గెలుపు సాధ్యమనేటటువంటిది పొత్తు ఫైనలైజ్ అవకమునుపు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా ఆ గెలుపు అనేటటువంటి కన్ఫర్మేషన్కు మరొక్కసారి కన్ఫర్మ్ అయింది. బీజేపీతో జతకట్టడం అనేది టీడీపీ, జనసేన కూటమికి ఎంతవరకు లాభం చేకూరుతుంది? రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే మేము పొత్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎన్నికల తర్వాత మీరే చూస్తారు. ఎంతమంది కలిసి వచ్చినా రాష్ట్రంలో మేము చేసిన సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుంది అనేది వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు ప్రతి బహిరంగ సభలో కూడా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1-2 నెలలు అయితే ప్రజలే తీర్పిస్తారు. ఆయనకి తెలుస్తుంది. అంత గెలిచేటటువంటి వాళ్ళు మా పొత్తును చూసి ఆదరా గాబరా పడవలసిన అవసరం లేదు. 24 గంటలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు ఉదయం కూడా అపాయింట్మెంట్ ఖరారైంది. 11కి అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత కూడా అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము ఎన్నికలకు సిద్ధం, మీరు అమిత్ షా ఇంటి ముందు నిల్చోవడం సిద్ధం అన్నట్టుగా ట్విట్టర్ చేశారు. వాళ్ళు నిన్నటి దాకే కాదు, ఇప్పుడు కూడా అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ల కోసం నిత్యం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారు. 31 తిరిగారు ఢిల్లీ. దేనికోసం తిరిగారు? ఏమి సాధించారు? ఒక్కటి సాధించామని చెప్పానండి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మేము వాళ్ళని గురించి మేము చెప్పవడం ఏంటండి? వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి అవాకులు చవాకులు పలుకుతున్నారు. వీటన్నిటికీ 2 నెలల్లో ప్రజలు సమాధానం చెప్పారు. ఒక క్వశ్చన్ చెప్పండి సార్. బీజేపీ పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమైంది, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అనేది కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది ఎంతవరకు మీరు ఓటుగా మలుచుకునే అవకాశం ఉంది? తెస్తానని ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు జగన్మోహన్ రెడ్డిని అడగాల. మా హయాంలో 14 నుంచి 19 వరకు మేము ఏం చేసామనేది ప్రజలకు తెలుసు. ఏమేమి డెవలప్ అయిందో ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో చూశారు. 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఏం చేశారు అని మీరు వైఎస్ఆర్సీపీ చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. వాళ్ళ గురించి మీరు అడిగితే వివరాలు అడిగి చెప్తారు. మొత్తంగా చూసుకుంటే పొత్తులు ఖరారయ్యే సీట్ల సర్దుబాటు కూడా సీట్లకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు. అంటే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లోనే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కనకమేడల రవీంద్ర కుమార్ కానీ ఇటు టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయం సాధించబోతుంది. విజయం ఎవరు ఆపలేరంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయితో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.